హెచ్ఎండిఏ నుంచి 55 కోట్లు విదేశీ కంపెనీలకు అనుమతి లేకుండా నిధులు చెల్లించాలని పేపర్లో రాశారన్నారు సీనియర్ న్యాయవాది రామకృష్ణారెడ్డి. అప్పుడు మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే నిధులు విడుదల చేశామని అధికారులు చెప్పినట్టు తెలిసిందన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ పై ప్రివెన్షన్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 17 కింద కేసు నమోదు చేయడానికి ఏసీబీ అధికారులు గవర్నర్ అనుమతి కోరినట్టు తెలిపారు. ప్రభుత్వంలో పనిచేసే అధికారులకు, మాజీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు సెక్షన్ 17A, సెక్షన్ 197 సిఆర్పిసి రక్షణగా ఉంటుందన్నారు. వారిపై కేసు నమోదు చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారంటున్న రామకృష్ణారెడ్డితో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. ఈ రేస్కి సంబంధించి విదేశీ కంపెనీలకు అనుమతి లేకుండానే 55 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడంపై ప్రభుత్వం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఏసీబీకి దర్యాప్తు చేయాలని చెప్పి మున్సిపల్ శాఖ ఫిర్యాదు చేయడంతో ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. అయితే అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే నిధులు విడుదల చేశామని చెప్పేసి అధికారులు చెప్పడంతో కేటీఆర్ పైన చర్యల కోసం గవర్నర్ అనుమతి ప్రభుత్వం కోరింది. దీనికి సంబంధించి అటార్నీ జనరల్కు లేఖ రాయడం జరిగింది గవర్నర్. దీనికి సంబంధించిన లీగల్ ఒపీనియన్ అంతా కూడా వివరాలు వెల్లడించాలని. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ న్యాయవాది మాజీ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. అసలు ఈ కేసుని ఎలా చూస్తారు సార్? ఇప్పుడు పేపర్లో చదివిన న్యూస్ పేపర్లో చదివిన దాన్ని బట్టి చూస్తే ఏదో కొంత అమౌంట్ 55 కోట్ల రూపాయలు ఇది హెచ్ఎండిఏ అధికారి ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారో ఆయనపై ఏదో మీరన్నటువంటి ఒక ఆర్గనైజేషన్కు డబ్బు ఇచ్చినట్టు వితౌట్ పర్మిషన్ లేకుండా. అయితే అతన్ని అడిగితే అతను ఏమన్నాడంటే మీరు కన్సర్న్ మినిస్టర్ గారు చెప్తే నేను ఇచ్చినానని చెప్పినట్టు విన్నాను, చూసినాను. అయితే దాని గురించి ఇప్పుడు ఏసీబీ వాళ్ళు అతన్ని ప్రాసిక్యూట్ చేయాలి, అది అఫెన్స్ అవుతుంది, అది ప్రొహిబిషన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద అనేటువంటి పద్ధతిలో వాళ్ళు కేసు రిజిస్టర్ చేయాలి, నమోదు చేయాలనేటువంటి దాని కింద గవర్నర్ను 17A సెక్షన్ 17A కింద పర్మిషన్ అడిగినట్టు మనం చూస్తున్నాం. అయితే సెక్షన్ 17Aనే కానీ లేకుంటే 197 సిఆర్పిసి కానీ దీని కింద ఇప్పుడు ఎమ్మెల్యేలే కానీ లేకుంటే ఫార్మర్ గతంలో పనిచేసిన మంత్రులే కానీ ప్రస్తుతంలో మంత్రులే కానీ వీళ్ళందరూ ఈ పబ్లిక్ సర్వెంట్స్ అనేటువంటిది డెఫినేషను ఫస్ట్ టైం సుప్రీంకోర్టు 1988లో అంతులే కేసులో చెప్పింది. అంటే పబ్లిక్ సర్వెంట్స్ అంటే వాళ్ళు ప్రభుత్వం కొరకు పనిచేసేటువంటి అధికారులు కనుక ఈ సెక్షన్ 17Aనే కానీ లేకుంటే 197 కానీ వాళ్ళకి ఇది ప్రొటెక్షన్ ఉంటుంది. గవర్నమెంట్లే కానీ ఏజెన్సీలే కానీ ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీలే కానీ అనవసరంగా ఈ అధికారులను, మంత్రులను, ఫార్మర్ మినిస్టర్స్ను ప్రాసిక్యూట్ చేయకుండా తగినటువంటి ప్రొటెక్షన్ ఇవ్వడానికి హయ్యర్ అథారిటీ అంటే అపాయింటింగ్ అథారిటీ. గవర్నమెంట్ సర్వెంట్స్ కంటే వాళ్ళ అప్రాప్రియేట్ అథారిటీ చీఫ్ సెక్రటరీ కానీ, సెక్రటరీయే కానీ, కలెక్టరే కానీ ఇటువంటి వాళ్ళందరూ అపాయింటింగ్ అథారిటీ ఎవరు ఉంటారో వాళ్ళు ఎగ్జామిన్ చేసి పర్మిషన్ ఇవ్వాలి. సో ఫర్ ఫార్మర్ మినిస్టర్స్ను, ఎమ్మెల్యేస్ దీనికి సంబంధించింది మంత్రులను అపాయింటింగ్ అథారిటీ గవర్నర్ కనుక బహుశా ఏసీబీ అధికారులు గవర్నర్కు రాసి ఉంటారు. గవర్నర్ ఏం చేశాడంటే మళ్ళీ ఇదంతా కేటీ రామారావు గారు కూడా కొద్దిగా మినిస్టరే కాకుండా రెండవది పలుకుబడి ఒక ప్రజల్లో ఆదరణ కలిగినటువంటి వ్యక్తి కనుక గవర్నర్ అనుకోవచ్చు నేను బిఫోర్ పర్మిషన్ ఇచ్చే ముందు లేకుంటే పర్మిషన్ రిజెక్ట్ చేసే ముందు దీని యొక్క సాధ్యాసాధ్యాల గురించి లీగల్గా ఉండేటువంటి ఒక విషయాల గురించి అటార్నీ జనరల్ అడ్వైస్ తీసుకుంటే బాగుంటుందని గవర్నర్ ఆలోచించవచ్చు. ఇంకా అదేవిధంగా గవర్నరు ఒపీనియన్ కూడా ఆయన కూడా అటార్నీ జనరల్ కూడా కాన్స్టిట్యూషనల్ ఫంక్షనే కనుక గవర్నర్ గారు కూడా అటార్నీ జనరల్ అడగడం సబబే. గవర్నర్ అడిగి ఉంటారు. దాని మీద ఆ అటార్నీ జనరల్ గారు ఇచ్చేటువంటి ఒపీనియన్ బేస్ చేసుకుని గవర్నర్ తన డిస్క్రిషనరీ పవర్ను ఎక్సర్సైజ్ చేసి పర్మిషన్ ఇవ్వచ్చు, లేకుంటే పర్మిషన్ రిజెక్ట్ చేయొచ్చు. తప్పకుండా పర్మిషన్ ఇవ్వాలనేది ఇక్కడ లేదు. గవర్నర్ గారు ఆయన ఫ్యాక్ట్స్ మొత్తం చూడొచ్చు, ఆయన అర్థం చేసుకోవచ్చు, ఆఫీసర్తో డిస్కస్ చేయొచ్చు, అటార్నీ జనరల్కు డీటెయిల్గా మళ్ళీ ఫర్దర్ క్లారిఫికేషన్ కావాలంటే కూడా అడగచ్చు. అడిగి ఈ ప్రాసిక్యూషన్ ఏదైతే కేటీ రామారావు గారి మీద చేయడానికి ప్రపోజ్ చేస్తున్నట్టు మనం పేపర్లో అయితే చదువుతున్నామో అది కరెక్టేనా, అది నిజమేనా, అది అతను వాస్తవంగా అందులో ఇన్వాల్వ్మెంట్ ఉందా, అతడు చేసినటువంటి ఇల్లీగాలిటీ ఉందని గవర్నర్ తన విచక్షణ అధికారాలను వినియోగించి పర్మిషన్ రిఫ్యూజ్ చేయొచ్చు, పర్మిషన్ ఇవ్వచ్చు. అంటే ఒకవేళ గవర్నర్ అనుమతి ఇవ్వకుంటే ఈ కేసు ముందు కదిలే అవకాశం ఉందా? లేదు, గవర్నర్ పర్మిషన్ ఇవ్వకుంటే నిన్ననే
నిన్న మొన్ననే పేపర్లో చూసాం, సుప్రీంకోర్టు అనేక కేసుల్లో ఏం చెప్పిందంటే గవర్నర్ అపాయింటింగ్ అథారిటీ పర్మిషన్ ఇవ్వకుంటే వాళ్ళు కేసు సెక్షన్ 17A ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద వాళ్ళు కేసు రిజిస్టర్ చేయడానికి కూడా వీలు లేదని 2018లో ఒక అమెండ్మెంట్ వచ్చింది. అంతకుముందు కేసు రిజిస్టర్ చేసి తర్వాత పర్మిషన్ తీసుకున్నారు. ఇప్పుడు కేసు రిజిస్టర్ కంటే మొదలే పర్మిషన్ తీసుకోవాలనేటువంటి ఏదో అమెండ్మెంట్ వచ్చిందని అంటున్నారు. అందువరకు అమెండ్మెంట్ ప్రకారంగా ఒకవేళ గవర్నర్ గారికి పర్మిషన్ ఇవ్వకపోతే కేసు రిజిస్టర్ చేయడం కొద్దిగా కష్టమైనటువంటి విషయం. అంటే కేటీఆర్ కూడా మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, అక్కడ ముఖ్యమంత్రి ఆదేశాలు ఉంటే చైర్మన్ ఉంటాడు హెచ్ఎండిఏకి, హెచ్ఎండిఏ సొంత నిధులు ఓ కంపెనీకి ఇచ్చారు, ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా ఏసీబీకి ఎలా ఇస్తారు, ఏసీబీకి కేసు ఎక్కడ నిలబడుతుంది అని చెప్పేసి సార్ అది వారు అనేటువంటి విషయం లీగల్గా అది మెరిట్స్ సాధ్యాసాధ్యాలను కోర్టు చెప్పచ్చు. కానీ నాకు తెలిసినంత మటుకు ఈ హెచ్ఎండిఏ అనేటువంటిది కూడా ఒక స్టాట్యూటరీ బాడీ, అంటే ఒక శాసనం కింద చట్టం కింద కాన్స్టిట్యూట్ చేయబడ్డటువంటి బాడీ. అది కూడా 100% గవర్నమెంట్ ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఏజెన్సీ కనుక వీటి డబ్బులు కూడా వీటి నిధులు కూడా గవర్నమెంటే కనుక అది ఏదో స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ కనుక ఆ డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేయొచ్చు అనేటువంటిది అది కరెక్ట్ కాదు. అది కూడా గవర్నమెంట్ హెస్ టు ప్రొటెక్ట్ దట్ హెచ్ఎండిఏని కూడా గవర్నమెంట్ పరిధిలోకి వస్తుంది. కనుక హెచ్ఎండిఏ నిధులను కూడా అబ్యూజ్ చేసిన, మిస్అప్రాపరియేట్ చేసిన అది ఏసీబీ కానీ తగినటువంటి సంస్థలు వాళ్ళు తగినటువంటి చర్యలు తీసుకోవచ్చు. మీరు లేదు స్వతంత్ర సంస్థ అనేటువంటి ఎక్కడ ఏం లేదు. అది చట్టం కింద ఒక హెచ్ఎండిఏ అనేటువంటి యాక్ట్ కింద దాన్ని కాన్స్టిట్యూట్ చేసినారు. అది ఒక ఆర్గనైజేషన్, అది ఒక బాడీ, అది పబ్లిక్ బాడీ, పబ్లిక్ ఏజెన్సీ. సార్ ఇంకొకటి, ఇప్పుడు ఏదైతే అధికారులు అంటే విదేశీ సంస్థలకు విదేశీ కరెన్సీ రూపంలో డబ్బులు చెల్లించారు, ఆర్బీఐ అనుమతి కూడా తీసుకోలేదు, ఎలక్షన్ కోడ్ సమయంలో ఎలక్షన్ కమిషన్ కూడా అనుమతి తీసుకోకుండా హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్నటువంటి మున్సిపల్ ప్రత్యేక అధికారి ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఈ నిధులు విడుదల చేశాడని చెప్పేసి కూడా ప్రభుత్వం వీటి మీద మనం కామెంట్ చేయడం కొద్దిగా కష్టం. ఎందుకంటే అవి వీటిలో పాటు ఏది నిధులు విడుదల చేసినారా, ఏ పరిస్థితుల్లో విడుదల చేసినారు, అవి ఆ విడుదల చేసే ముందు అప్పుడు ఎలక్షన్స్ ఉంటే చీఫ్ ఎలక్షన్ కమిషనరే కానీ లేకుంటే వేరే అధికారులే కానీ పర్మిషన్ తీసుకోవాలని ఒకసారి ఆ వివరాలు బయటికి వస్తే కానీ చెప్పడానికి వీలు పడుతుంది ఇప్పుడు. కానీ ఇప్పుడు మనం ఆ వివరాలు మనకు తెలియ కనుక డీటెయిల్గా మనం వీటిని కమెంట్ చేయడం మంచిది కాదు. అంటే గవర్నర్ ఎప్పటి వరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది? నార్మల్గా సుప్రీంకోర్టు గతంలో ఏం చెప్పిందంటే ఒక గవర్నర్ దాదాపు ఒక 3 నెలల లోపల రీజనబుల్ టైంలో తీసుకోవాలని. గవర్నర్ రీజనబుల్ టైంలో తీసుకుంటారు. కాస్త ఎక్కువ తక్కువైనటువంటిది రాజ్యాంగం లోపల ఉన్నటువంటి ఒక గవర్నర్కు మీద గిది అని అంటే కాదు, వీలైనంత వరకు త్వరగా తీసుకుంటాడు అనమాట. అట్లా అయితే గవర్నర్కి సంబంధించి ఆయన నిర్ణయం అంటే విచక్షణ అధికారం ఉంటుంది కాబట్టి 3 నెలల్లోపు ఏ నిర్ణయం అయినా అనుమతించవచ్చు లేకపోతే అనుమతి నిరాకరించవచ్చు అనేది కూడా గవర్నర్ విచక్షణ అధికారానికి ఉంటుంది. కాబట్టి గవర్నర్ నిర్ణయం మేరకు ఏదో సెక్షన్ 17 ఏదో ప్రివెంటివ్ యాక్ట్ ఉందో దానికి సంబంధించి చట్టంలో కేసు నమోదు చేయొద్దా అనేది గవర్నర్ నిర్ణయం మేరకే ఉంటుందని చెప్పేసి కూడా సీనియర్ న్యాయవాది చెప్తున్నారు. కెమెరామెన్ సీనుతో సురేష్.